నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దిన పంచాంగం అనగా క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, నవంబరు 29వ తారీఖు శుక్రవారం, సూర్యోదయ సమయము ఉదయం 6:32 అస్తమ సమయం సాయంత్రం 5:36 వరకు. ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 8:39 వరకు. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 10:10 వరకు. ఈ రోజు వర్జం సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 6:11 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:45 నుంచి 9:29 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 4:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:56 నుంచి తెల్లవారి 5:44 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 2:56 నుంచి తెల్లవారి 4:41 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాము. వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే అవకాశం కనపడుతోంది. ఇంటా బయట సమస్యలు ఎదురు కావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, చేపట్టిన పనుల్లో చిన్ని ఆటంకాలు, భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలలో చిన్నిపాటి తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఒత్తిళ్లు అధికమవుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అంతగా కనిపించే దిశగా లేదు కాబట్టి నిరాశ చెందవద్దు. చిత్ర పరిశ్రమ వారు శ్రమ తప్ప ఫలితం అయితే పొందే అవకాశం ఈ రోజు కనపడలేదు. విద్యార్థులు కృషి చేసిన శ్రమ పడిన అయితేనే తప్ప వాళ్ళు ఫలితాలు సాధించలేరు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి. తదుపరి మీరు చక్కని విజయం సాధిస్తారు. అయితే మహిళలకు కుటుంబంలో చిన్ని చిరాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అదే ఉద్యోగస్తులైతే, ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగస్తులైనా లేదా ఏ రంగంలో ఉన్న వారికైనా చిన్ని మానసిక ఒత్తిడిలు కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీ యొక్క అనుకూలమైన రంగులు గోధుమ, ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఈ వస్త్రాలు ధరించి మీరు కనుక ఏ పని మీదైనా వెళ్ళాలనుకున్నా, ఏవైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు మీకు పోతాయి. అయితే మీకు ప్రతికూలాన్ని ఇచ్చే రంగులు నలుపు, నేరేడు రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని నిమిత్తంగానైనా బయలుదేరకుండా ఉంటేనే మంచిది. లేనప్పటికీ మీకు ఏదైనా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. అయితే మీరు పఠించవలసిన ఈ రోజు మంత్రము, దైవము ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని, స్తోత్రాన్ని, నామాన్ని పఠించాలి. ఆ స్వామి వారి యొక్క అభిషేకం చేయవలసిందిగా సూచన. స్వామివారిని వారి యొక్క దేవాలయాలను సందర్శించవలసిన అవకాశం ఈ రోజు మీకు ఉంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు సమంగా వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు వారి యొక్క కొన్ని కార్యక్రమాలు, ముఖ్యమైన కార్యక్రమాలను మధ్యలోనే విరమించేస్తారు. అంటే వాళ్ళు గివప్ ఇచ్చేస్తారనమాట. సో మీరు అట్లాంటి పనులు చేయకండి. పూర్తిగా సాధించండి. అయితే ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది. పాత మిత్రులను కలిసి ముఖ్యమైన సమాచారం కోసం కానీ, ముఖ్యమైన కార్యక్రమం కోసం కానీ మీరు చర్చలు జరిపే అవకాశం కనపడుతోంది. అయితే నిర్ణయాలలో మాత్రము
చర్చలు జరిపినా పర్వాలేదు కానీ నిర్ణయాలు మాత్రం మీరు ఆచితూచి తీసుకోవాల్సి వస్తుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాధారణ సమయం అన్నమాట. అయితే వ్యవసాయదారులకు ఇంకా మిగిలిన రంగం వాళ్ళకి కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలను గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని చిరాకులు, ఒత్తిళ్లు, మానసిక వేదన కలిగే అవకాశం కనబడుతోంది. మీకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అయితే పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు తొలగిపోయి వారికి ఒకంత మంచి జరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. గతంలో మీరు ఏవైతే నిరాశ చెందారో ఆ విషయాలకి ఈ రోజు మీరు ఆశను పొందవచ్చు. అనుకూలమైన సమయం ఈ రోజు మీకు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలను పొందలేకపోవచ్చు. జ్ఞాపక శక్తిలో ఒకంత మీకు తగ్గే ప్రమాదం ఉంది. మీరు కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలు వచ్చేటట్టుగా ఉంది. మీ బంధువర్గంలో కానీ మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో మీ తోటివారితో, సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలకు అనారోగ్య సూచన కనపడుతోంది. మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి, అందరికీ, స్త్రీలకు, పురుషులకు కూడా అనుకూలించే రంగులు తెలుపు, పసుపు రంగులు. మీకు ప్రతికూలతను పెంచే రంగు కాఫీ కలరు, గులాబీ కలరు. కాబట్టి మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, ఒక ముఖ్యమైన పనిని కానీ, లేదా శుభకార్యాలకు కానీ మీకు ఏదైతే అవసరం అని అనుకుంటున్నారో ఆ పని మీద మీరు వెళ్ళేటప్పుడు ఈ ప్రతికూలానికి సంబంధించినటువంటి వస్త్రాలను ధరించకుండా మీకు అనుకూలమైన వస్త్రాలను కనుక ధరించినట్టయితే మీ పని సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు మీరు ప్రార్థించవలసిన దైవము శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు పఠించవలసిన మంత్రము హనుమత్ మంత్రము లేదా హనుమాన్ చాలీసాను కనుక మీరు పఠించినట్టయితే మీ ఆటంకాలు తొలగి అన్ని విధాల విజయాన్ని చవి చూడగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తుల వల్ల మీరు ఒకంత లాభాన్ని పొందుతారు. అయితే కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం మీకు కనబడుతోంది. మీరు మీ ఇంటిలో కూడా శుభకార్యాలను నెరవేర్చగలుగుతారు. తద్వారా మీకు ఆర్థికంగా కొంచెం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు, సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఇప్పుడు ఆశాజనకంగాను ఆకస్మిక ధనలాభము కలిగే సూచన కనపడుతోంది. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. వాహనాలు, భూములు కొంటారు. తరువాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వివాదాలు గతంలో ఉన్నవి ఇప్పుడు తీరిపోయి ఒకంత మనశ్శాంతిని పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త పదవులు పొందుతారు. కొత్త ప్రదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉద్యోగస్తులకు కనపడుతోంది. అయితే పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు చేజారిపోయిన అవకాశాలు, అంటే గతంలో అయ్యో మనం పోగొట్టుకున్నామే అని ఏదైతే మీరు అనుకొని బాధపడి ఉంటారో అవి తిరిగి మిమ్మల్ని మళ్ళీ వచ్చి చేరే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏవైతే కోరుకుంటారో అవి మీకు ఈ రోజు దక్కే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుకుంటారు. మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నారో వారికి ర్యాంకులు వచ్చే అవకాశము, మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశము కనబడుతోంది. మహిళలకు ఆస్తి లాభాలు ఎటువైపు నుంచైనా, మీ దాయాదుల వైపు నుంచి కానీ, పుట్టింటి వైపు నుంచి కానీ, అత్తింటి వైపు నుంచి కానీ, అంటే మీకు ఆస్తులు కలిసి వచ్చే రోజు ఈ రోజు అన్నమాట. అయితే మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారు వర్ణము మీకు కలిసి వచ్చే రంగులు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, కొత్త పనికి కానీ, అంటే కొత్త కార్యక్రమాన్ని ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి. అయితే మీకు ప్రతికూలాన్ని తెచ్చిపెట్టే రంగులు మాత్రము నీలము, నలుపు. వీటిని ధరించకుండా మీ కార్యక్రమాలను చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము కానీ, పఠించవలసిన స్తోత్రాలు కానీ నవగ్రహ మంత్రాలు, నవగ్రహ స్తోత్రాలు చెయ్యాలి. దర్శించవలసిన ఆలయాలు, నవగ్రహ ఆలయాలను దర్శించాలి.
దర్శించి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన, దినఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొన్ని పనుల్లో తొందరపాటుతనం ఎక్కువ అవుతుంది. ఆ తొందరపాటుతనం వల్ల మీరు భవిష్యత్తులో చిక్కులు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులతో లేనిపోని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా వారితో వ్యవహరించండి. శ్రమ విపరీతంగా పెరుగుతుంది కానీ నిరాశ మాత్రం చెందకండి. అయితే సన్నిహితులతో మాట పడే అవకాశం గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. మాట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆలోచనలు మీకు నిలకడగా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ ముందుగా తెలిసింది కాబట్టి ఆలోచనలు చాలా జాగ్రత్తగా యోచన చేయండి. అయితే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ అవసరము. ఈ రోజు అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి ముందుగా చూస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆదాయము కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొంత నిరాశ ఎదురయ్యే సూచన కనపడుతోంది. అది ఈ ఒక్కరోజే కాబట్టి మీరు దాని మీద అంతగా మనోవ్యాకులతను పెట్టుకోకండి. అయితే ఉద్యోగుల్లో ఎవరైనా ఉద్యోగస్తులుంటే వారి విధుల్లో ఆటంకాలు కలిగే విధంగా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వ్యవహారాలైతే ముందుకు సాగవు. మందకొడిగా వ్యవహారాలు సాగుతాయి. మీ మంతనాలు, మీరు ఎవరితో అయితే మంతనాలు, లావాదేవీలు, ఆర్థిక పరమైనవి ఏవైనా చేయదలుచుకుంటే కనుక ఈ రోజుని మీరు దృష్టిలో పెట్టుకోకండి. తదుపరి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి మీకు సఫలం కాకపోగా విఫలమయ్యి దానివల్ల ఒకంత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సాంకేతిక నిపుణులు మరింత జాగ్రత్తను వహించాలి ఈరోజు. అయితే విద్యార్థులు చిరాకులు, మనస్తాపాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే గతంలో మీరు అశ్రద్ధను చదువు పట్ల చూపించడం వల్ల, సమయానికి మీరు చదువుకోకపోవడం వల్ల, మరొక ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్, ఆ ఫలితము మీకు ఈ రోజు కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి కనీసం ఇక నుంచైనా మీరు అటువంటి పనులు మానేసి మీ చదువు మీదే మనసు పెట్టండి. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అది మీ కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించండి. అదే కుటుంబంలో కాకుండా ఏదైనా రంగంలో ఉన్న స్త్రీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేదా ఇతర రంగాలలో ఉండే ఏ స్త్రీలైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. దానివల్ల మీకు విపరీతమైన పరిణామాలు ఎదురవ్వచ్చు. లేదు అంటే కనుక చిరాకులు, ఇబ్బందులు, అపనిందలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకంత చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగులు నలుపు, పసుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. కాబట్టి మీరేదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, కొత్త పని ప్రారంభించాలన్నా, మీరు ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక ఎరుపు రంగు ధరించకుండా మిగిలిన మీకు అనుకూలమైన రంగులు నలుపు, పసుపు కాబట్టి ఆ వస్త్రాలు ధరించి మీరు మీ పనులకు వెళ్ళినట్టయితే ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అయితే మీరు ఈరోజు పఠించవలసిన దైవ మంత్రము విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రమైనా మీరు జపించుకోండి. విష్ణువు యొక్క పూజను చేసుకోండి. విష్ణు సంబంధించినటువంటివి ఆ దేవాలయాలు, రాముడు కానీ, దత్తాత్రేయుడు కానీ, కృష్ణుడు కానీ, ఇలా ఆ స్వామి అవతారాలకు సంబంధించిన ఏ దేవాలయాన్నైనా మీరు ఈ రోజు దర్శించినట్టయితే మీకు అన్ని విధాల విజయం చేకూరి ప్రతికూలతలు పోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు వారి యొక్క పొరపాట్లను సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అన్ని రకాల ఆదాయ మార్గాలు మీ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. చిన్నినాటి సంఘటనలు మీకు గుర్తుకు వచ్చే అవకాశము, చిన్నినాటి మిత్రులను మీరు కలిసే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారి మీకు చేయూతని అందిస్తారు. అంటే ఈ రాశిలో ఉండే
ప్రతి రంగంలోనూ ఉన్న వాళ్ళకి వారి వారి ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే రోజు ఈ రోజు అన్నమాట. అనుకూలంగా మారడమే కాదు, వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తుంది. అయితే ఆలోచనలు మీరు అమలు పరిచే అవకాశం కనబడుతోంది. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలను మీరు ఈ రోజు ఒక ఒక సిస్టంలోకి తెచ్చేస్తారనమాట. అయితే పరిస్థితులు మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఈ రోజు ఉంది కాబట్టి ఇంకేవైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలంటే వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఈ రంగంలో ఉండే ఎవరైనా సరే వ్యవసాయదారులు కానీ ఈ రోజును మీరు ఏదైనా మంచి పనికి వినియోగించుకోండి. కలిసొచ్చే రోజు ఈ రోజు మీకు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు కూడా చాలా శుభప్రదమైన కాలం కాబట్టి కొత్తగా వ్యాపారాలు విస్తరించాలన్నా, లేదా కొత్త బ్రాంచీలు పెట్టాలన్నా, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, ఏది మీరు ప్రారంభించాలన్నా కానీ ఈ రోజును దుర్వినియోగం అయితే చేసుకోకండి. మీకు అన్ని విధాలా కలిసొచ్చే రోజు. అయితే ఉద్యోగస్తులకు ఉన్న స్థానం నుంచి వారికి ఉన్నతమైన స్థానం వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీరున్న ఈ పొజిషన్ నుంచి మరొక మంచి పొజిషన్‌కి మీరు వెళ్ళే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అది మీకు చాలా ప్రోత్సాహకరంగా ముందు ముందు ఉండబోతుందనమాట. అయితే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా అనుకున్నది ఈ రోజు సాధించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ రోజు చాలా విశిష్టమైన, యోగ్యదాయకమైన రోజనమాట. అయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఈ రోజు వస్తాయి. మహిళలు కూడా నిరాశ నుంచి చక్కగా బయటపడతారు. అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కనబడుతోంది. అనగా మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ రోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఉపయోగపడేటట్టు చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు కాఫీ కలరు, తెలుపు రంగు. ఈ 2 రంగుల యొక్క వస్త్రాలను ఉపయోగించి మీకు అన్ని రకాలుగా చాలా బాగుంది. అయినప్పటికీ ఇంకేమైనా కొత్తగా మీరు ప్రారంభించాలనుకున్నా, శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నా, ఏ పనిని మీరు సంకల్పించుకున్నా ఈ రంగు వస్త్రాలు ధరించి కనుక చేసినట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా మీరు దాటేయగలుగుతారు. మీకు ప్రతికూలమైన రంగు ఏది అంటే ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాలు పొరపాటును కూడా మీరు వేసుకొని ఏ పని నిమిత్తం వెళ్ళొద్దు. ఉదాహరణకి నిరుద్యోగులున్నారు. వాళ్ళకి ఉద్యోగం కోసం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని, అంటే ఆ రంగు బట్టలు వేసుకుని మీరు ఉద్యోగానికి కానీ, ఇంటర్వ్యూకి కానీ వెళ్లకుండా ఉండడం మంచిది. ఇలాగే ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేసినా ఈ రోజు మాత్రం ఆకుపచ్చ నిషిద్ధం అనమాట. అయితే మీరు పఠించవలసిన స్తోత్రాలు శ్రీరామ రక్షా స్తోత్రం తప్పకుండా పఠించండి. శ్రీరాముడి ఆలయాన్ని దర్శించండి. ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏమైనా ఉంటే కనుక అవి సర్దుబాటు అయిపోతాయి. అయితే ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్న చిక్కు సమస్యలు కానీ, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కానీ ఈ రోజు మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. కష్టపడ్డా కానీ ఫలించని పరిస్థితి ఉంది కాబట్టి అది ఎలా ఏమిటి అనేది యోచన చేసుకోండి. వ్యయ ప్రయాసలు మీకు తప్పవు. ఆలోచనలు కలిసి రావు కాబట్టి కొత్త ఆలోచనలు మీరు ఏమీ చెయ్యొద్దు. అంచనాలలో పొరపాట్లు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంచనాలను ఈ రోజు వేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి. ఆదాయం కొంత మీకు నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. అంటే మీ చేతుల్లోంచి ధనము విపరీతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ఏ రకంగా అనేది ఎలా కట్టుబాటు చేసుకోవాలనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏది కొత్తగా అయితే మాత్రం ప్రారంభించకండి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు మీ నెత్తి మీద పడే అవకాశం ఉంది. దానివల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము, ఒత్తిడి అధికమవ్వడము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒకంత అసంతృప్తి ఈ రోజు మీకు ఉంది కాబట్టి నిరాశ పడకుండా మీరు ఏమి చెయ్యాలి అనే ప్రణాళికను ఈ రోజు మీరు వేసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్న ఇబ్బందులు, గతంలో మాట పడ్డ అపనిందలు తీరిపోయి మీ వైపు మంచిగా ఉండే అవకాశం కనపడుతోంది.
మీ యొక్క ఇబ్బందులను అధిగమిస్తారు కాబట్టి ఈ రోజు మీకు అంతా శుభమే జరుగుతుంది. విద్యార్థులకు మాత్రము కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చదువు పట్ల శ్రద్ధ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు తగు శ్రమ చెయ్యండి. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరగాలి అన్నమాట. అయితే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు, అపనిందలు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలోనైనా కనుక మీరు ఉండి ఉంటే ఆ రంగంలో ఉండే స్త్రీలు మాత్రము ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా మెలగండి. సమయస్ఫూర్తితో చాలా చక్కగా వ్యవహరించండి. మీకు అనుకూలించే రంగులు గులాబీ, ఎరుపు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, కొత్త పనికి కానీ, లేదా ఏది చేద్దామని అనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఆ పనిని ప్రారంభించుకోండి. మీకు ప్రతికూలమైన రంగు నలుపు రంగు కాబట్టి ఈరోజు నలుపు రంగును మాత్రం మీరు అస్సలు మీ యొక్క దినచర్యలో ఏర్పాటు చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు పఠించవలసింది ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని కాబట్టి ఆ స్వామివారి దండకాన్ని ఒక్కసారి చదువుకుని స్వామివారి ఆలయాన్ని సందర్శించినట్టయితే ఈ చిన్నిపాటి ఒడిదుడుకులు ఏమైనా కష్టాలున్నా, మాటలు పడే అవకాశం ఉన్నా అలాంటివన్నీ మీకు తీరిపోతాయి. స్వామివారి ఆలయ దర్శన తప్పనిసరి చెప్పదగిన సూచన. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ ఉన్న పనులు కూడా ఈ రోజు మీకు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే సన్నిహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. మిత్రులతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తర్వాత ప్రత్యర్థులతో మీకు గతంలో ఏమైనా వివాదాలు ఉంటే కనుక అవి పరిష్కారం అయిపోతాయి. ఆస్తి వివాదాల నుంచి ఈ రోజు మీరు బయటపడే అవకాశం ఉంది. కోర్టులో మీరు ఏదైనా చిక్కుల్లో ఇరుక్కున్నట్టయితే కనుక ఈ రోజు మీకు చక్కని ఫలితాలు వచ్చి ఒకంత మనశ్శాంతి కలిగే రోజు ఈ రోజు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా చేసి ఉన్నట్టయితే అవి కార్యరూపం దాల్చేస్తాయి ఈ రోజు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు వివాదాలు తీరి సమన్వయ పరిష్కారానికి ఈ రోజు వస్తారు. వారికి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం కలిగి ఒకంత మనశ్శాంతి లేని పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అన్నింటా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు చాలా చక్కగా వినియోగించుకోండి. వ్యవసాయదారులకు వారి యొక్క ఆశలు నెరవేరే సమయం కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వేద్దామన్నా, రుణాలకు వెడదామన్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. దాన్ని ఉపయోగించుకోండి. ప్రభుత్వం తరపు నుంచి మీకు ఈ రోజు అనుకూలమైన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు అనుకున్న పనులు సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లను పొందుతారు. మహిళలకు ఆస్తి లాభాలు కలిసి వచ్చేటట్టుగా ఉంది ఈరోజు. అయితే మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారు వర్ణం రంగు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ లేదా కొత్త పనులు ప్రారంభించాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే ప్రతికూల సమస్యలు, ప్రతికూల వాతావరణము మీకు లేకుండా ఉంటుంది. అయితే మీకు అనుకూలంగా లేని రంగు తెలుపు రంగు. ఈ తెలుపు రంగును ధరించి పొరపాటును గనక వెళ్ళినట్టయితే మీకు ఈ రోజంతా ప్రతికూలతలే ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు మీరు దర్శించవలసిన దేవాలయము దత్తాత్రేయులు వారి దేవాలయము. పఠించవలసినది దత్తాత్రేయ మంత్రం కానీ, దత్తాత్రేయ స్తోత్రం కానీ పఠించినట్టయితే మీకున్న ఆ చిన్ని కొద్దిపాటి అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దినఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ప్రయాణాలు లాభాలనిస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అయితే ప్రముఖుల నుంచి కీలకమైన సందేశాలు, శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాబడి మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే వ్యాపారస్తులకు కానీ, వాణిజ్యవేత్తలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, ఇలాగా ఎవరైతే ఉద్యోగస్తులకు కానీ, ఈ రంగంలో ఎవరైతే ఉంటారో, ఏమి ఆశిస్తారో ధనపరంగా అది మీకు
అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు ఏవైనా గతంలో సమస్యలు ఉంటే అవి తీరిపోయి ఒకంత ఊరటను పొందుతారు. ఉద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం అందుతుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్నది సాధించే అవకాశం కనబడుతోంది. సాంకేతిక నిపుణులకు అంచనాలు చక్కగా ఫలిస్తాయి. అంటే వాళ్ళు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో అవి చక్కగా వర్కౌట్ అవుతాయన్నమాట. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా మీరు అనుకున్న కాలేజీలో సీట్ సంపాదించాలనుకున్నా అది ఈ రోజు మీకు సక్సెస్ని ఇస్తుందన్నమాట. మహిళలకు కుటుంబంలో చక్కని ప్రోత్సాహం ఉంటుంది. మహిళలు ఏ రంగంలో ఉన్నవారికైనా అన్ని రకాలుగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, ధనపరంగా, మీ యొక్క ప్రొఫెషన్ పరంగా కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ. ఈ 2 రంగు గల వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ పనికైనా వెళ్ళినట్టయితే ఆ పనిని సక్సెస్ సాధించుకునే అవకాశం కనపడుతోంది. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు, అంటే ఊదా రంగు, వైలెట్ కలరు, అది నలుపు. ఈ 2 రంగులు వేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలతలను పొందవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అయితే ఈ రోజు మీరు సందర్శించవలసిన దేవాలయము శివాలయము, పఠించవలసిన స్తోత్రము శివ స్తోత్రాలు పఠించాలి. పఠించవలసిన మంత్రము పంచాక్షరి మంత్రము, అనగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏవైనా ఉన్నా, కష్ట నష్టాలు, ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తద్వారా లాభాలు కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. అదంటే కాలేయానికి సంబంధించి, అంటే లివర్కి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి ఇతరత్ర చిన్న చిన్న ఆటంకాలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్త వహించండి ఈరోజు. అయితే వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికి ఎటువంటి సలహాలు ఈ రోజు మాత్రం మీరు ఇవ్వకండి. బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఒక సమాచారము, ఒక కీలకమైన వార్త, ఒక సమాచారము ఎటు నుంచి వచ్చినా కానీ అది మిమ్మల్ని ఒకంత ఇబ్బంది పెట్టి సమస్యల్లో పడవేసే అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని లైట్గా తీసుకోండి. అది మీకు పనికొచ్చేదైతే సంతోషించండి. లేదు అది మీకు ఇబ్బంది కలిగించేదైతే కనుక దాన్ని వదిలేయడమే మంచిదనమాట. అయితే తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు. మీరు అనుకున్న దానికన్నా అంచనాలకు తక్కువగా లాభాలు కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త కొత్త వివాదాల్లోకి మీరు నెట్టబడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మీకు సంబంధం కాని దాంట్లో మీరు జ్వరపడకండి. ఎందుకంటే దానివల్ల మీకు ఒకంత మనస్తాపంతో పాటు భవిష్యత్తులో అది ప్రమాదాన్ని సూచించే అవకాశం ఉంది కాబట్టి మీరు వివాదాల జోలికి ఈరోజు వెళ్ళవద్దు. వ్యవసాయదారులకు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. కొత్తగా రుణాలు చేయడం కానీ, కొత్తగా ఏవైనా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే దాని పర్యవసానము మీకు భవిష్యత్తులో కనబడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు వారి వారి అంచనాలు తప్పుతాయన్నమాట. అంటే హై ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి తక్కువ ర్యాంకుతోనూ, ఏదో మామూలుగా అనుకున్న వాళ్ళకి ఫెయిల్ అవ్వడము, ఇట్లాగా మీరు ఏదైతే అంచనా అనుకుంటారో అవి తప్పే అవకాశం ఉంది. నిరాశ అయితే చెందకండి. మహిళలకు గందరగోళమైన పరిస్థితులు, అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. ఇవాళ అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి, ఏమిటో తెలియని పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి. ఇంట్లో ఉన్న స్త్రీలకు, బయట వివిధ రంగాల్లో ఉన్న స్త్రీలకు కూడా ఈ రోజు చాలా క్లమ్జీగాను, గందరగోళంగానూ ఉంటుంది కాబట్టి మీరు నిరాశ చెందకండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. గతంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనికైనా వెళ్ళాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ రంగు వస్త్రాలను ధరించండి. అయితే మీకు ప్రతికూలమైన కలరు ఏంటంటే లేత గులాబీ రంగుకు సంబంధించినటువంటిది. మీరు అనుకునే పనులకు మాత్రం ఈ రంగు వస్త్రాలను ధరించకుండా
మంచి మీకు అనుకూలమైన వస్త్రాలను మాత్రమే ఇందాక చెప్పిన కలర్స్ వేసుకుని మీరు వెళ్ళినట్టయితే ప్రతికూలతను మీరు ఎదుర్కోకుండా ఉంటారు. అయితే మీరు సందర్శించవలసిన ఆలయాలు హనుమంతుడి ఆలయము, రాముడి ఆలయము తప్పనిసరిగా సందర్శించాలి. మీరు పఠించవలసినది చాలీసా, హనుమాన్ దండకము, హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా పఠించాలి. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం కొంచెం నిరాశ కలిగించవచ్చు. ప్రయాణాలలో అవాంతరాలు ఏర్పడతాయి. వాహన విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. మీరు సొంతంగా వెళ్ళినా లేదా ఇతరులతో వెళ్ళినా కానీ వాహన ప్రమాదాలు అయితే గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం కొంత ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తను వహించండి. కొన్ని పనుల్లో అవాంతరాలు, అడ్డంకులు, చిరాకులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అది ఏమిటి అనేది మీరు ఒకంత యోచన చేసుకోండి. బంధువుల నుంచి మీకు ఒత్తిడిలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరనుకున్న అంచనాలు తప్పే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు స్తబ్దతగా ఊరుకోవడమే చాలా మంచిది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పడే అవకాశం ఉంది. ఒత్తిడికి మాత్రం లోను కాకండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఏమైనా ఉంటే కనుక అవి ఈ రోజును రద్దు చేసుకోండి. ఇంకా తప్పదు, మనకి వెళ్ళాలి, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అని అనుకుంటే కనుక మీరు గణేష మంత్రం చదువుకొని మీ కులదైవాన్ని కానీ లేదా మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుని కనుక వెళ్ళినట్టయితే అటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటుంది. సాంకేతిక నిపుణులకు మరింత అప్రమత్తతతో మెలగవలసింది ఈ రోజు అన్నమాట. విద్యార్థులకు పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మీరు చక్కగా చదువుతారు, చక్కగా రాస్తారు, కానీ రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే అనుమాన పరిస్థితి మీకు కనబడుతుంది. అధైర్యపడకండి. మహిళలకు మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. అది ఇంట్లో ఉన్న గృహిణులకైనా లేదా వర్క్ చేసే వాళ్ళకి, అంటే ఏ రంగంలో ఉన్న గృహిణులకైనా మానసిక అశాంతి ఏర్పడుతుంది. చాలా సమన్వయంతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క అనుకూలించే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, కాషాయ రంగు. ఈ 3 రంగులు మీకు అత్యంత అనుకూలాన్ని ప్రసాదిస్తాయి. అంటే ఈ వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా సరే మీకు విజయం చేకూర్చి పెడుతుంది. లేదు మీకు ప్రతికూలమైన రంగు నేరేడు రంగు, నేరేడు పండు రంగు అంటే వైలెట్ కలర్ కనుక మీరు ధరించి వెళ్ళినట్టయితే ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు దర్శించవలసిన ఆలయాలు, పఠించవలసిన మంత్రాలు, విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాలను చదవండి. విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారైనా వినండి. విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలను దర్శన చేయండి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తాయి. స్త్రీలకి, పురుషులకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తర్వాత సన్నిహితులతో గతంలో ఏవైనా వివాదాలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి. ఆలోచనలను ఒక సక్రమమైన మార్గంలో అమలులో పెడతారనమాట. ఉద్యోగస్తులకు అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనము, గృహయోగము ఉన్నది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ని, అంటే సఫలం చేకూరుతుందనమాట. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు, అంటే వారి యొక్క ఉన్న ప్లేస్లోంచి మార్పులు కానీ లేదా వారి యొక్క పదవిలో మార్పులు కానీ జరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఇది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి మీరు దీన్ని చాలా సద్వినియోగం చేసుకోండి. సాంకేతిక నిపుణులకు పూర్వ వైభవాన్ని వారు పొందుతారనమాట. అంటే గతంలో వారికి ఉండే ఆ ఫేమ్, ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వాళ్ళు పొందారో అదే సేమ్ వీళ్ళకి ఈ రోజు దక్కే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు ఏవైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు ఈ రోజు సఫలాన్ని పొందుతారనమాట. అయితే మహిళలకు
శుభవార్తలు వింటారు. ఏ రంగంలో ఉన్న మహిళలైనా సరే, ఇంట్లో ఉన్న గృహిణులైనా సరే శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహాలయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సంతాన యోగము ఈ రోజు చక్కగా ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ రోజుని సద్వినియోగపరచుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, గోధుమ రంగు, బంగారు వర్ణము. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ రంగు వస్త్రాలను ధరించండి. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి ఆకుపచ్చను నిషేధించి ఆ ప్రతికూలాన్ని తిరిగి పొందకుండా ఉంటే మంచిది. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు కానీ పఠించవలసిన స్తోత్రాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించండి. వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు కానీ లేదా గోవింద నామాలను కానీ ఒకసారైనా మీ నోటితో వినడం కాకుండా మీ నోటితో మీరు ఉచ్చరించే విధంగా చేసినట్టయితే ఏవైనా ప్రతికూలతలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలను మీరు అధిగమించే అవకాశం కనబడుతోంది. చిన్ననాటి సంఘటనలు, చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ దైవాలయాల దర్శనము చేస్తారు. పుణ్య కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణాలు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక అది ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు వారి యొక్క విధుల్లో ప్రశంసలు, ప్రోత్సాహము, అవార్డులు పొందే అవకాశం కనబడుతోంది. తద్వారా మీ యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా అంటే శాలరీలు పెంచాలి అని అనుకున్న మీ యాజమాన్యము ఈ రోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు అనుకూలమైన సమాచారాన్ని మీరు పొందుతారు. తద్వారా మీకు ఒకంత మనశ్శాంతి కలిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా కొత్తగా విస్తరణ చేయాలి అని అనుకుంటే కనుక దాన్ని ఈ రోజు మీరు ప్రారంభించుకోవచ్చు. సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా కొత్తగా కావాలి అని అనుకుంటే కనుక అది ఈ రోజు మీరు కోరుకున్న విధంగా వచ్చే అవకాశం ఉంది. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరిగి మీ మాటకు విలువ ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న మహిళలకే కాదు, మీరు ఏ రంగంలో ఉన్న మహిళలకైనా మీ మాటకు ఈ రోజు మంచి విలువ వస్తుంది. మీకు ఆదరణ పెరుగుతుంది. మీ పేరు ఆ నోట మంచిగా పెరిగే అవకాశం ఉంది. గౌరవ ప్రతిష్టలు మీరు ఈ రోజు పొందగలుగుతారు. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ. మీకు వ్యతిరేకమైన రంగు గులాబీ రంగు కాబట్టి మీరు గులాబీ రంగు వస్త్రాన్ని ధరించకుండా మీకు అనుకూలమైన రంగులు తెలుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనికి కానీ, కొత్త పనికి కానీ, కొత్తగా ఏది ప్రారంభించాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించండి. మీరు దర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయాలు, గణపతి అష్టోత్తరము, గణపతికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక పఠించినట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు కూడా మీరు అధిగమించగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.